ఇది సండే వ్లాగ్. సో, ఈరోజు మొత్తం ఏం జరుగుతుంది, నేనేమేం పనులు చేస్తా అదంతా నేను ఈ వీడియోలో చూపిస్తా అనమాట. సో, మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేద్దాము అనేసి నేను ఇంకా ఏదైనా చేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఇంకా కొన్ని మిర్చి కూడా కావాల్సొచ్చిందనమాట. ఇంకా అందుకే ఇంటెనక నేను కొన్ని చెట్లేసాను. ఇంకా వాటికి ఏమైనా కొన్నైనా కాయలు ఉన్నాయా అని వచ్చాననమాట చూడ్డానికి. యాక్చువల్‌గా అస్సలు ఏం లేవనమాట కాయలు. వీటికి బాగా తెగులొచ్చేసి మొత్తం అంతా ఆకంతా ముడుచుకుపోయిందనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చెట్లు. కాయలు కూడా అసలు పెద్దగా లేవు. చాలా చిన్నగా ఉన్నాయి. వచ్చింది ఒకటో రెండో చెట్లకొచ్చాయనమాట. నేను 12, 13 చెట్లు అలా నాటా అనమాట. బట్ ఏ ఒక్కటి అంత రాలేదనమాట. వచ్చినయి ఏదో చిన్న చిన్న కాయలు అలా వచ్చాయి. ఇంకా అవే పండిపోతున్నాయనమాట. సర్లే ఈరోజు పోపుకేం లేవు అనేసి ఇంకా ఇవే కోస్తూ ఉన్నాను. బట్ ఇంక నేను వీటికి ఏ మందు కొట్టలేదు. మందు కొట్టుంటే గనక బాగా వచ్చాయేమో మేబీ. బట్ నేనైతే అసలు ఏమి వేయలేదు. జస్ట్ ఇంకా మొక్క నాటి వాటర్ పెడుతూ ఉంటాను. ఒక 2 డేస్‌కి ఒకసారి బియ్యం వాటర్ ఇస్తూ ఉంటా అనమాట. రైస్ వాటర్ ఇంక అంతే అనమాట. ఇంకా ఏమి ఇవ్వను. సర్లే పోపులోకి పనికొస్తాయి అనేసి తీసుకొనొచ్చాను. ఇంకా ఈరోజు చెప్పాను కదా సండే అనేసి ఇంకా చికెన్ చేద్దాము అనుకుంటున్నా. ఇంక అందుకోసం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేశాననమాట. ఆ తర్వాత మనం గార్డెన్‌లో తెచ్చిన చిల్లీ ఉంది కదా! ఇంకా అవి కూడా కట్ చేసి వేశాను. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అనమాట. ఇంకా అది కూడా వేసేస్తున్నా. ఇది నేను ముందే పట్టి పెట్టాను అనమాట అల్లం పేస్టు. ఇంకా అది కూడా వేసేస్తున్నాను. పక్కన రైస్ అనమాట. మామూలు రైస్ పెట్టేస్తున్నా అనమాట. నాకు పెద్ద వెరైటీస్ ఏం చేయాలనిపించలేదనమాట ఈరోజు. ఇంకా అందుకే నార్మల్‌గా రైస్, చికెన్ కర్రీ చేద్దాము అనుకున్నాను. ఇంకా అది మొత్తం మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసా అనమాట. ఒక పెద్ద సైజ్ టొమాటో వేసేసి మగ్గిస్తున్నాను. సో, మీరేమేం చేస్తారు సండే అన్న కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటా అనమాట. సో, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేశాను. నేను ఈరోజు నార్మల్ బేసిక్ చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా అనమాట. పెద్ద హడావిడి లేకుండా ఓన్లీ నార్మల్ గ్రేవీ ఉండేలాగా నార్మల్‌గానే చేద్దాము అనుకున్నా అనమాట. సో, నేను చికెన్ కర్రీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి రసం పెట్టి ఫ్రై టైప్‌లో చేస్తా. లేకుంటే కొన్నిసార్లు సెమీ గ్రేవీ వచ్చేలాగా అలా చేస్తూ ఉంటా. కొన్నిసార్లు కంప్లీట్‌గా పకోడీలా చేసేసి నార్మల్‌గా ఏదైనా చేస్తూ ఉంటా అనమాట. సైడ్ డిష్ ఏదన్నా పప్పు చారు లేకుంటే పప్పు ఇలా కూడా చేస్తూ ఉంటా. ఈరోజు మాత్రం ఓన్లీ నార్మల్ రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. మామూలుగా నేను ఫస్ట్ ఆనియన్స్ వేసేసి ఆ తర్వాత ఒక 3-4 మిర్చి వేశాను. తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ ఇవన్నీ మగ్గిన తర్వాత కొన్ని టొమాటోస్ వేసాను అనమాట. అంటే 1 బిగ్ టొమాటో తీసుకొని దాన్ని బాగా కట్ చేసేసి వేసా అనమాట. అది బాగా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేసి ఇంకా ఉడికిస్తున్నా అనమాట. తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఇంకా దాన్ని బాగా ఉడకబెట్టాను. ఆ తర్వాత లాస్ట్‌లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నా అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. చాలా సింపుల్‌గా ఉంటది రెసిపీ కూడా. పెద్ద హంగామా హడావిడి లాంటిది ఏమీ ఉండదనమాట. ఇంకా లాస్ట్‌లో మనం కొబ్బరి, చిన్నులపాయలు ఇవి దంచింది కూడా వేసేసి ఇంకా దింపేయడమే అంతే. చాలా బావుంటది టేస్ట్ అయితే. ఇంకా గార్డెన్‌లో వచ్చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ ఇదివరకు మీరు చూసే ఉండొచ్చు కదా! నేను మునగ చెట్లు నాటాను. అవి నేను వాటర్ పెడుతుంటే ఒక చెట్టు ఇరిగిపోయిందనమాట. ఇంకో చెట్టేమో మరి నేనే తగిలినట్టున్నాను దానికి. సో, అవి చాలా పెలుసుగా ఉంటాయి కదా! ఇంకా అది కూడా ఇరిగిపోయిందనమాట. నాటిన 2 చెట్లు ఇరిగిపోయినాయి. సర్లే అనేసి నేను అలా వదిలేసాననమాట. ఇంకా ఇరిగిపోయిన వాటిని పీకేయకుండా అలానే వదిలేసాను. ఇంకా అది మళ్ళీ అక్కడ ఇగురు పెట్టేసుకుందనమాట. పక్కన అంతా చిన్న చిన్నగా. అది నేను ఈరోజే చూస్తున్నా అనమాట. ఇంకా భలే అనిపించింది. పోనీలే అవి పెద్దవి పోతే పోయింది. మళ్ళీ ఇగురు పెడుతుంది అనేసి. అంటే నేను అవి కొన్న మొక్కలు కాబట్టి నాకు బాగా బాధ అనిపించింది. మనం నాటుకున్న తర్వాత అయి గనక పాడైపోతే భలే బాధ అనిపించిద్ది. అది కొన్నదైనా మామూలుదైనా సరే. ఇంకా కొన్నది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తది. ఇంకా ఇక్కడైతే చుక్కుడు విత్తనాలు నాటుతున్నా అనమాట. నేను ఆల్రెడీ నాటాను. ఒక 2, 3 చెట్లు నాటాను. బట్ అవి తీగ జాతి కాకపోవడం వల్ల అంత కాయలేమి ఎక్కువ రావనమాట. మహా అయితే ఒక గుప్పెడొస్తాయనమాట ఒక్కొక్క చెట్టుకి. సో, ఎందుకులే ఒకసారి ఈ గింజలు తీగ జాతి గింజలనమాట. ఇంక నా దగ్గర ఉంటే ఇవి నాటుదాము అనుకుంటున్నా అనమాట. మనకి నార్మల్‌గా చుక్కుడు చెట్లు అనేవి సంక్రాంతికి బాగా కాస్తూ ఉంటాయి కదా! ఆ కాయలనేవి. ఆల్రెడీ చిన్న చెట్లున్నాయని చెప్పాను కదా! వాటికైతే మొత్తం అంతా పోతుందనమాట. సర్లే ఇంకా ఇదేమైనా వస్తదేమో అనేసి ఇంకా గింజలుంటే నాటుతున్నాను. నార్మల్‌గా నా దగ్గర ఈ మధ్య ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నా కదా నేను కోకోపిట్. ఇంకా అది కూడా వేసేసి విత్తనాలు 4 సైడ్లు అలా పెడదాము. లేకుంటే ఒక్కొక్క దాంట్లో 2, 2 పెడదాం అనుకుంటున్నాను. సో, ఇంకా అందుకోసం ఫస్ట్ అయితే నార్మల్‌గా వాటర్ ఏసేసి ఇంకా ఇది కోకోపిట్ వేసేసి ఇంకా లోపల పెడుతున్నా అనమాట. పైన బరువు కోసంలాగా ఇది పిట్ పెట్టా అనమాట కోకోపిట్. సో, ఇలా నాటుతూ ఉన్నాను.
చిక్కుడు విత్తనాలు 2 పాదులు తీసేసి అందులో 2 ఇందులో 2 పెట్టేసి నాటేశాననమాట. నెక్స్ట్ ఇది మందార చెట్టు. మీరు యాక్చువల్‌గా షార్ట్స్ చూసుంటే తెలిసుంటది కదా! అప్పట్లో అస్సలు రాలేదు ఇది. యాక్చువల్‌గా ఈ చెట్టు నేను ఆషాఢంకి వెళ్ళేటప్పుడు మా ఇంటికి నాటా అనమాట ముందు రోజు. కానీ చాలా అసలు ఎండిపోయినట్టుగా అయ్యి చాలా రోజులు ఇగురు పెట్టలేదు. బట్ ఇప్పుడు వర్షాలకి చాలా బాగా ఇగురు పెట్టేసుకుందనమాట. ఇంకా ఈలోపు ఒక ఆర్డర్ వచ్చింది. నేను ఏమన్నా చికెన్ పచ్చడి అలా ఏమన్నా పచ్చళ్ళు పెడితే స్టీల్ వాటిల్లో లేకుంటే ప్లాస్టిక్ వాటిల్లో ఎందుకు అనేసి నేను ఇంకా ఇలా జార్స్ తీసుకున్నాను అనమాట మీషోలో. ఇది నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది మొత్తము చాలా బాగుంటుంది అనమాట. జార్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మొత్తం బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. లోపల అంతా పేపర్స్ పెట్టేసి పైన కింద మొత్తం ఇట్లా కార్డ్బోర్డ్ పెట్టారనమాట. ఆ తర్వాత మనకి ఇట్లా మిడిల్లో ఇది ఇచ్చారు. మూత కూడా చూస్తున్నారు కదా భలే క్యూట్గా ఉంది. చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఇది అరౌండ్ నాకు 400 అలా పడ్డాయి అనమాట. ఇవి 2 నాకు కాంబో సెట్స్ లాగా అనమాట. ఇంకా సర్లే 200 కదా అనేసి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మసాలాలన్నీ అయిపోయాయి అనమాట. మీరు లాస్ట్ చూసుంటే తెలుసుంటుంది కదా, నేను అన్నీ ఒకేసారి కొట్టు పెట్టేసుకుంటా. మనం కర్రీస్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, పని కూడా త్వరగా అయిపోద్ది. లేదు అంటే కనుక అబ్బో అది దంచాలా లేకుంటే అది వేయాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా కనుక ముందే రెడీ చేసి పెట్టుకుంటే కనుక పని చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. బట్ ఇది ముందు కొట్టి పెట్టుకోవడం కన్నా కూడా అప్పటికప్పుడు దంచితేనే ఫ్లేవర్ బాగుంటుంది, అరోమా కూడా బాగా వస్తుంది కదా. బట్ ఏం చేస్తాం, టైం సేవ్, దట్టు కొంచెం ఒళ్ళు బద్ధకం కూడా అని చెప్పొచ్చు. సో ఇంకా ఇలా నేను ముందే కొట్టి పెట్టేసుకుంటాను అనమాట. ఫస్ట్ ధనియా పౌడర్ చేద్దాము అనేసి ధనియాలు రోస్ట్ చేస్తున్నాను. అందులో కొంచెం చెక్క, కొంచెం మొగ్గ వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం చెక్క ఒక 1 or 2 ఇంచెస్ వేసి, అంటే నేను ధనియాలు వచ్చేసరికి పావు కేజీ తీసుకున్నాను. ఇంకా దానికి సరిపడా కొంచెం చెక్క, కొంచెం మొగ్గ అలా వేస్తున్నాను అనమాట. ఇంకా మిక్సీ వేసేటప్పుడు అది కూడా వేసేస్తాను నేను. నెక్స్ట్ ఇంకా జీలకర్ర, మెంతి పౌడర్ కూడా వేస్తున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కదా, మీరు మన వీడియోస్ చూస్తూ ఉంటే తెలిసే ఉంటుంది. నేను ఎక్కువ మెంతి జీలకర్ర పొడి యూజ్ చేస్తాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది జీలకర్ర. ఇంకా మెంతులు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి కదా షుగర్ పేషెంట్స్కి అలాగా. కానీ మనకి ఈ పౌడర్ వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అసలు కంప్లీట్ చేంజ్ అయిపోద్ది అనమాట, టేస్ట్ అంత బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ పౌడర్ యూజ్ చేస్తారని నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం అంటే 3:1 రేషియో అనమాట. జీలకర్ర నేను 3 భాగాలు తీసుకుంటే ఒక భాగం నేను మెంతులు తీసుకుంటాను. మరీ ఎక్కువైనా సరే చేదు వచ్చేస్తాయి, తెలిసిన విషయమే కదా, మెంతులు మనకి చేదుగా ఉంటుంది. సో అలా 3:1 రేషియోలో తీసుకుంటే కనుక బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఏమైనా చేద్దాము అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంకా యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు సేమియా గుర్తొచ్చింది. సరే ఇంకా చాలా రోజులైంది కదా సేమియా కూడా చెయ్యక, ఇంకా తినాలనిపిస్తుంది. మనం ఏదైనా కొన్ని ఆకలేస్తే తింటాము, కొన్ని గుర్తొస్తే తింటాము, కొన్ని ఎవరైనా గుర్తు చేస్తే కూడా తింటూ ఉంటాం కదా. సో నేను అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది. ఇంకా అది చేద్దాంలే అనేసి ఇంకా ఇది చేస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ అయితే క్యాష్యూస్ అండ్ అలాగే కిస్మిస్ ఇవి 2 ఫ్రై చేస్తున్నా. ముందు కొంచెం క్యాష్యూస్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 20-30% ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేస్తే కనుక మంచిగా ఫ్రై అవుతాయి. లేదు 2 ఒకేసారి వేస్తే కనుక కిస్మిస్ వెంటనే ఫ్రై అవుతుంది, అది మాడిపోతుంది. సో బాగా జీడిపప్పు ఫ్రై అయ్యేసరికి మాడిపోతాయి అనమాట. సో అలా కాకుండా కొంచెం ముందు కనుక మనం జీడిపప్పు వేస్తే కనుక మంచిగా 2 ఫ్రై అవుతాయి. ఆ తర్వాత కొంచెము గీ వేసేసి మళ్ళీ సేమ్ ప్యాన్ అనమాట, సేమ్ ప్యాన్లో కొంచెం గీ వేసేసి మళ్ళీ సేమియా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక కప్పుకి 3 కప్పులు మనం వాటర్ పోస్తాం కదా. సో నేను అలా కాకుండా ఒక 1.5 కప్ వచ్చేసరికి వాటర్, 1.5 కప్ వచ్చేసి మిల్క్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. టోటల్ 3 కప్స్ అవుతాయి కదా. సో అలా అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక కప్పే తీసుకున్నాను సేమియా. సో ఒక 1.5 కప్పు వాటర్ వేసేసి బాగా మరిగిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ ముందు సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను అనమాట. సగ్గుబియ్యం వేస్తే కూడా చాలా బాగుంటుంది, కొంతమంది వేయరు కదా, కానీ వేస్తే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే బాడీని చలువ చేస్తూ ఉంటుంది అనమాట సగ్గుబియ్యం అనేది. సో ఇంకా అది కూడా బాగా ఉడికిన తర్వాత నేను సేమియా వేస్తున్నా. ఇంకా సేమియా కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. ముందే సగ్గుబియ్యం కుక్ అవ్వకుండా కనుక సేమియా వేస్తే మళ్ళీ కుక్ అవ్వదు అది. ఇంకా అది కూడా బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు సేమియా వేసుకోవాలన్నమాట.
ఇలా సేమియా సగ్గుబియ్యం బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. నేను షుగర్ యాడ్ చేయట్లేదు. నేను షుగర్తో ఉన్న స్వీట్ చాలా తక్కువ తింటా. ఓన్లీ బెల్లం అయితేనే నాకు బాగా ఇష్టం అనమాట. సో ఇంకా దాంతోనే కుక్ చేస్తూ ఉంటా. షుగర్తో నేను చాలా తక్కువ స్వీట్స్ చేయడము, ఇంకా ఏదో మనకి రవ్వ కేసరి ఇంక ఇలాంటివి తప్పితే నేను చాలా తక్కువ అనమాట ఇంకా అది యూజ్ చేయడము. ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా దాంతోపాటు కొన్ని యాలకులు కూడా వేస్తున్నాను. పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేయొచ్చు. నా దగ్గర పౌడర్ లేదు. సో ఇంకా ఇవే ఒక 4 అలా తీసేసి కొంచెం ఓపెన్ చేసి అప్పుడే వేస్తున్నాను అనమాట. ఇంకా బెల్లం కరిగేసరికి ఇంక ఇవి కూడా ఉడుకుతాయిలే, ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది బాగా అన్నట్టుగా నేను ఇంకా ఇవి కూడా యాడ్ చేశాను అనమాట. సేమ్ 2 ఒకేసారి బెల్లము యాలకులు ఒకేసారి యాడ్ చేసేసాను. బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందే మనము ఫ్రై చేసి పెట్టాము కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. యాక్చువల్గా నేను బాదం ఫ్రై చేసేటప్పుడు చూపించలేదన్నమాట. సో అవి బాగా సన్నగా కట్ చేసేసి అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేస్తున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే కనుక పాలన్నీ విరిగిపోతాయి. ఈ పాలు నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇంకా ముందే కాచేసి నేను పక్కన పెట్టేసి ఉంచాను. ఇంకా అవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పాలు పోసేసి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ కదా ఇది సేమియా అనేది. సో ఇంకా అలాగా సేమియా తినాలి అనిపించిందని ఇంకా అది చేసేసాను. నెక్స్ట్ ఇది అంటే యాక్చువల్గా ఈ వీడియో నేను 2 డేస్ షూట్ చేశాను అనమాట. సో ముందు రోజుది అదంతా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనమాట, ఇది నెక్స్ట్ డే వీడియో. ఇంకా గోరుచిక్కులు ఉన్నాయి మనకి. ఇది క్రాప్ మాత్రం చాలా బాగా వచ్చాయి చెట్లు. ఇంకా అయిపోయి వచ్చిందనమాట. ఇంకా మేబీ ఇప్పుడు నేను ఇవి కనుక కట్ చేస్తే నెక్స్ట్ ఇంకొకసారి వస్తాయేమో, ఇంక అంతే, అంతకు మించి అయితే రావు. మొత్తం అంతా అయిపోయింది. చెట్లు కూడా చాలా వీక్గా అయిపోయి చూస్తున్నారు కదా, ఆకంతా ముదిరిపోయినట్టుగా అలా అయిపోయినాయి. ఇంకా సర్లే చాలా ఉన్నాయి కాయలు అనేసి ఇంకా కట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఇవి కట్ చేయాలి అంటే కొంచెం ఒళ్ళు బద్ధకం అనమాట. చాలా ఉంటాయి, చాలాసేపు తెంపాలి అన్నట్టుగా నాకు ఇవి అంత తొందరగా కట్ చేయాలనిపించదు. ఇంకా సర్లే ఇవి అలానే వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతాయి కదా అనేసి ఇంకా కట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి మనకి పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట, కానీ ఇవి అసలు ముదరలేదు, చాలా బాగున్నాయి. నేను ముందే కట్ చేసి పెట్టేస్తాను అనమాట. మనకి చెట్టు మీద ఉంటే కనుక త్వరగా ముదిరిపోతాయి కదా, అదే మనం కోసుకుంటే కనుక కొన్ని రోజులు ఉంటాయి అన్నట్టుగా నేను అలా ఉంచాను. కొన్ని చెట్లేమో కొన్ని అడుగున ఉన్న చెట్లేమో కొన్ని కాయలు ముదిరినట్టుగా అలా అనిపిస్తే కొన్ని కట్ చేసి కొన్ని వదిలేసాను. ఇంకా ఇవి నేను కవర్లో పెట్టుకున్న వరకు నేను తీసుకొని వెళ్ళి మిగిలినవన్నీ ఇక్కడ ఎవరో ఒకరికి ఇచ్చేస్తా, మా పక్కన వాళ్ళకి లేకుంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తా. ఇంకా అందుకోసం నాకు కావాల్సినవన్నీ నేను పెట్టేసుకున్నాను. చెప్పాను కదా నేను చిక్కుడు చెట్లు మన దగ్గర చెట్లే ఉన్నాయి, తీగ జాతి కాదు అనేసి. సో ఇవే అనమాట. ఇవైతే ఎక్కువ కూడా కాయలు రావన్నమాట. ఇంకా బెండకాయలు అయితే అయిపోయాయి, చూస్తున్నారు కదా, అసలు ఏం ఆకు కూడా లేదు, అలాగే కాయలు కూడా కాయట్లేదు, జస్ట్ అలా పొలలాగా ఉండిపోయింది అది. సో ఇంకా ఇవి కూడా అయిపోతాయి అనమాట. ఇంకా కొన్ని రోజులు పోతే చుక్కుడు కూడా అయిపోద్ది. ఇంకా ఇది చుక్కకూర అనమాట. నాకు అన్ని ఆకుకూరలో కానీ ఈ మధ్య బాగా చుక్కకూర ఫేవరెట్ అయిపోయింది. మొన్నటిదాకా గోంగూర ఉండేది, బట్ ఇప్పుడు ఇంకా చుక్కకూర అనమాట. పప్పులో చుక్కకూర ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇంకా అదనమాట. ఇవి వంకాయ చెట్లు. ఇవి యాక్చువల్గా నేను గుత్తి వంకాయలు తెమ్మని చెప్పా, ఆ చెట్లు తెమ్మని చెప్పాను మా హస్బెండ్కి. బట్ చెట్లు అయితే తెచ్చారు, ఇవి ఏం కాయలు కాస్తాయో తెలీదు అని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే అవి పొడుగు వంకాయలు అనమాట. సర్లే అనేసి ఇంకా నాటిన వాటిని పీకలేము కదా, ఇంకా అది అలా వదిలేసాను. నాకు ఈ వంకాయల కంటే గుత్తి వంకాయలే ఎక్కువ ఇష్టం అనమాట. బాగా ఆ కర్రీని బాగా నచ్చుతుంది. ఇంకా మనం నాటిన నిమ్మ చెట్టు ఉంది కదా, ఇంకా అది కూడా అలా ఉంది, ఇగురు బాగా పెడుతుంది అనమాట. నెక్స్ట్ పాలకూర కూడా ఈ మధ్య వర్షాలకి కొంచెం ఆకులన్నీ హోల్స్ పడిపోయి అలా ఉంటుంది. మనకి వర్షం పడితే పాలకూర అనేది అలాగే అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంకా అది అలా ఉండింది. ఇది నేను యాక్చువల్గా నిన్న పుదీనా పచ్చడి చేద్దాము అనేసి ఇంకా పుదీనా మొత్తం ఆ కొమ్మలకు ఉన్నదంతా ఒలిచేసి ఇంకా ఇవి ఓన్లీ కాడల వరకు ఇక్కడ నాటుదాము అనుకుంటున్నా. బ్రతుకుతుందో బ్రతుకుతుందో చూద్దాంలే అనేసి. ఇది బ్రతుకుతుంది, ఎందుకంటే నేను ఇదివరకు కూడా నాటాను టెర్రస్ మీద. మన షార్ట్స్ చూసుంటే కనుక నాయి ఫస్ట్ నుండి కనుక నేను నాటా అనమాట. సో ఇంకా అది ఇప్పుడు కూడా నాటుదాము అనేసి
అదంతా తీసేసిన తర్వాత ఆకంతా ఇంకా లాస్ట్‌లో ఈ కొమ్మలు నాటుదాము అనేసి ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది చుక్కకూర పక్కన. ఇంకా దాంట్లో వేద్దాము అనేసి 2 పాదులు తీశాను. అంటే కొన్ని వేర్లొచ్చేసరికి సైడ్‌కున్నాయన్నమాట. వన్ సైడ్‌కున్నయి. ఇంకా కొన్ని వేర్లొచ్చేసరికి కిందకున్నాయన్నమాట. అందుకని 2 పాదులు తీసా. కిందకున్నయన్నీ ఒక దాంట్లో, సైడున్నయన్నీ అడ్డంగా పెట్టేద్దాము అన్నట్టుగా నేను సెపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా అలా సెపరేట్ చేసుకొని పెట్టేద్దాంలే అనేసి ఇంకా ఇలా అయితే ఈజీగా ఉంటది గదా! కొన్ని బ్రతికినా, కొన్ని బ్రతకకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. అందులోనూ చాలా ఎక్కువ నాటుతున్నా అనమాట. ఒకటి కాకపోతే ఒకటైనా బ్రతుకుతదిలే అన్నట్టుగా నాటేస్తున్నా. ఇంతకు ముందు కూడా నాటాను. మీరు చూసుంటే మన వీడియోస్‌లో రీసెంట్ టైమ్స్‌లోనే. సో, అది సేమ్ ప్లేస్‌లో నాటినా కూడా అది ఏం బ్రతకలేదనమాట. అంటే ఇప్పుడు నాటిన దాని పక్కన నాటాను. బట్ అది బ్రతకలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ నాటుతున్నా అనమాట. ఇప్పుడు ఫస్ట్ నాటిందయితే నిలువుగా పెట్టి నాటా. కిందకి వేర్లుండేవి నాటా అనమాట. ఇంకా చూడాలి అసలు ఏది బ్రతుకుతుందో, ఏది బ్రతకదో. ఇన్ని నాటాను గదా! ఒక్కటైనా బ్రతికితే బాగుండు అన్న హోప్ తోటి ఇన్ని పెట్టేస్తున్నా అనమాట ఒకేసారి. ఈ చుక్కకూర నేను వాటర్ పెట్టేసేసరికి మొత్తం ఆ ఫోర్స్‌కి ఇలా పడిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్‌గానే వచ్చేస్తది. సో, అదైతే అలా పడిపోయిందనమాట. నెక్స్ట్ కాకర చెట్లకి ఒక 2, 3 కాయలున్నాయి. ఇంకా ఇవి కట్ చేద్దాంలే అనేసి కట్ చేస్తున్నా. ఇవి యాక్చువల్‌గా పెద్దగా అవుతాయని నేను ఇంతకుముందు ఒక 3 అలానే వదిలేసేసరికి అవన్నీ పండిపోయాయనమాట ఆ 3 కాయలు. సో, ఇంకా ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఈ కాయలు చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా ఇవి ఎక్కువ పెద్దగా సైజు కావు. ఇదే సైజు అనేసి సో, ఇంకా సర్లే అనేసి ఒక 2 వస్తే ఇంకా అవి కట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఈ చెట్లన్నీ పీకేద్దాం అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిరప వరకు పీకేసేసి నెక్స్ట్ మళ్ళీ గోరుచిక్కుడే పెడదాము ఈ ప్లేస్‌లో అనుకుంటున్నా అనమాట. ఎలాగో గోరుచిక్కుడు కూడా అయిపోతుంది. ఇంకా ఈలోపు ఇది అయిపోయేలోపు ఇది కూడా కొంచెమైనా పెరుగుతాయి కదా అన్నట్టుగా కట్ చేస్తున్నా. మరి ఎప్పుడు పెడతానో తెలీదు. నాకు ఇవి ఇంగా నాటొచ్చులే అన్న దాంతోటి అసలు అంత తొందరగా నాటట్లేదు. ఇవి కూడా ఎప్పటినుండో తీసేద్దాం అనుకుంటూ ఇప్పటికి కుదిరిందనమాట. ఈ మిర్చి కూడా ఇంకా అందుకోసం ఇయన్నీ పీకేస్తున్నాను ఈ చెట్ల వరకు. అసలు దీనికి నేను కట్ చేసింది కూడా చాలా తక్కువ. మిరప చాలా తక్కువ వచ్చింది. తక్కువ కాదు అసలు కొన్ని చెట్లయితే అసలు కాయలే రాలేదు. ఏదో ఒకటో రెండో చెట్లు కొన్ని వచ్చాయన్నమాట. ఇంక అంతే. ఆ కొన్ని వచ్చిన కాయలు కూడా చాలా చిన్నగా అలా ఉండి ఇంకా అవి అంతే వెంటనే పండిపోయాయన్నమాట. అంత చిన్న కాయలే పండిపోయినాయి. సో, ఇంకా అందుకే ఎందుకులే ఈ టైం వేస్ట్ ఇక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు అన్నట్టుగా నేను ఇంక ఇవి తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి నాటుకుందాము అనేసి ఏస్తున్నా అనమాట. నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా బెండ చెట్లు వేయను. బెండకాయలు అసలు మా ఇంట్లో ఎవరు తినట్లేదు. అంటే నేను తింటాను. మా హస్బెండ్ తినరనమాట. ఇంకా అందుకే అసలు ఆ కాయలే వండట్లేదు. అవి ఉన్న చెట్లవి కూడా నేను ఎవరికో ఒకళ్ళకి ఇస్తూనే ఉంటా. అవి నాటిన దగ్గర నుండి ఒక్కసారి కూడా నేను ఇంట్లో అయితే వండలేదు. ఇంకా బయట ఎవరికో ఒకళ్ళకి ఇస్తూ ఉంటా అనమాట ఆ కాయల్ని. ఇంకా అందుకే ఎందుకు టైం వేస్ట్ అనేసి నెక్స్ట్ టైం నేను అసలు బెండ చెట్లే వేయదలుచుకోలేదనమాట. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.